ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జనవరి 2 గురువారం. నేటి మన ధ్యాన లేఖనం ఆదికాండం 12వ అధ్యాయం 1-3 వచనాలు. యెహోవా అన్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యుద్ధ నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును. వ్యాఖ్యానాంశం: అబ్రహాము వాగ్దాన దేశము. వ్యాఖ్యాన అంశం: అబ్రహాము వాగ్దాన దేశము. వ్యాఖ్యానం: ఈ గొప్ప వాగ్దత్తం భక్తుడైన అబ్రహామునకు ఇవ్వబడింది. మునుపు అబ్రాము భక్తుడు కాడులేండి. అప్పొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 2వ వచనంలో రాసినట్లు, మహిమగల ప్రభువు ఆయనకు ప్రత్యక్షమై గొప్ప పిలుపుతో పాపి అయిన అబ్రామును పిలిచి క్రమేణా ఆయనను అబ్రహాముగా మార్చాడు. బాబిలు తట్టు నుండి పాలస్తీను దేశం వరకు ఆయనను తోడుకొని వచ్చిన దేవుడు దీనిపై కనుపరచిన గొప్ప వాగ్దానంతో ఆయనను ఆదరించి కాపాడాడు. కాలక్రమేణా అబ్రహాము సంతతిలో క్రీస్తు జన్మించి తన ప్రాయశ్చిత్త పునరుద్ధాన బలములతో అబ్రహామునకు చెప్పబడినట్టు సమస్త వంశములను నేటి వరకు ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. క్రీస్తు అందరి కొరకు వచ్చినవాడే, కానీ అన్ని జాతుల్లోనూ అన్ని దేశాల్లోనూ జన్మించగలడా? కాబట్టి ఏదో ఒక జాతి, ఏదో ఒక దేశాన్ని ముందుగానే తయారు చేసుకోవాలి. నియమింపబడిన వంశము అబ్రహాము వంశం. నియామకమైన దేశం ఏదంటే అబ్రహాము దేవుని పిలుపు విని దానికి లొంగి నడిపింపబడిన పాలస్తీను దేశమే. ఏది నమ్మినా పర్వాలేదు అంటే మీరు మోసపోకండి. అబ్రహాము సంతతి వాడే లోకమును ఆశీర్వదించిన కర్త. అతడెవరు? క్రీస్తు యేసు దీనికి సరిపోతూ ఉన్నాడు. యూదులలో నుండియే రక్షణ కలుగుచున్నది అని యోహాను సువార్త 4వ అధ్యాయం 22వ వచనంలో పలుకబడిన మాట ఇదే. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.